స్టెప్ 1 వచ్చేసి సెలెక్ట్ ఇమేజ్ కదా, నేను సెలెక్ట్ ఇమేజ్ మీద క్లిక్ చేసి ఏదైతే బ్లర్డ్ ఇమేజ్ అంటే అవుట్ ఫోకస్లో ఉన్న ఇమేజ్ ఉందో దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. టైగర్ ఇమేజ్ ఉంది నా దగ్గర, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని పెట్టుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాను. అవేమి నేను ఏం మార్చట్లేను. స్టెప్ 2 ఏం మార్చట్లేను, స్టెప్ 3 ఏం పోవట్లేను. డైరెక్ట్ స్టెప్ 4కి వెళ్ళి అప్ స్కేల్ అంటున్నాను. 5x స్కేలింగ్ ఇమేజ్ స్కేలింగ్లో ఉంది. సో ఓకే, అవుట్పుట్ పాత్ వచ్చేసి సి డ్రైవ్లో డౌన్లోడ్స్లోకి పోతుంది. నేను అప్ స్కేలింగ్ మీద క్లిక్ చేశాను. చూడండి, కొంచెం టైం తీసుకొని అది మనకు అవుట్పుట్ చూపిస్తుంది. ఎక్కువ టైం ఏం తీసుకోదు, కొంచెం టైం తీసుకుంటుంది. చాలా ఈజీగా మనకు ఆ డ్రాస్టిక్ చేంజ్ అనేది కనిపిస్తుంది. మనం ఇచ్చిన ఇమేజ్కి అది ఇచ్చిన ఇమేజ్ చూడండి అయిపోయింది. చూడండి, ఇక్కడ మధ్యలో ఒక లైన్ వస్తుంది మనకి, దాన్ని జస్ట్ మనం మూవ్ చేస్తే ఎంత డీటెయిల్డ్గా వచ్చిందో ఫోటో, టైగర్ ఫోటో చూడండి. ఇది మనం ఇచ్చిన ఫోటో, అది ఇచ్చింది ఈ ఫోటో. సో దీన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే దాని మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే కింద ప్లే బటన్ నొక్కండి, అక్కడ కలుసుకుందాం. డీటెయిల్డ్గా మీకు కావాల్సిన కంటెంట్ దొరుకుతుంది.